తెచ్చినమయ్యా నిన్నే అభిషేకించగా పంచామృతాలు తెచ్చినమయ్యా మనసారా నీ కర్పించంగా పట్టు వస్త్రాలు తెచ్చినమయ్యా మనసారా నీ కర్పించంగా పట్టు వస్త్రాలు తెచ్చినమయ్యా ధూపం దీపం నైవేద్యాలు అందుకోని మము ఆదరించు తండ్రి సర్వశక్తివంతుడవు నీవయ్యా శ్రీపోతులూరి గురు వీర బ్రహ్మం మా సర్వస్వం నీవని తలచి నిన్ను దర్శించగా వచ్చినాము స్వామి కాలజ్ఞానం తెలిపినవయ్యా మా కనులే తెరిపించినవయ్యా కాలజ్ఞానం తెలిపినవయ్యా మా కనులే తెరిపించినవయ్యా అజ్ఞానంలో ఉన్నట్టి మాలో జ్ఞాన జ్యోతి వెలిగించినవయ్యా అజ్ఞానంలో ఉన్నట్టి మాలో జ్ఞాన జ్యోతి వెలిగించినవయ్యా సమాధిలోనే కొలువుండి ఈ సకల లోకాలు ఏలుతున్నవయ్యా సర్వశక్తివంతుడవు నీవయ్యా శ్రీపోతులూరి గురు వీర బ్రహ్మం మా సర్వస్వం నీవని తలచి నిన్ను దర్శించగా వచ్చినాము స్వామి నిన్ను పూజించే జన్మే ధన్యం నిన్ను సేవించుట ఎంతో భాగ్యం నిన్ను పూజించే జన్మే ధన్యం నిన్ను సేవించుట ఎంతో భాగ్యం మనసారా నిన్ను కొలిచిన వారికి మరు జన్మే లేదనుట నిజము మనసారా నిన్ను కొలిసిన వారికి మరు జన్మే లేదనుట నిజము ధరణిల వెలసిన ధర్మాత్ముడవు నీ దర్శనమే పాపహరణమయ్యా
దేవుడని భావించవలేదు. అసత్యమును బలకరాదు. ఆత్మలోనే పరమాత్మ ఉన్నాడని తెలియవలేదు. ఆహా, ఈ భూమిపై ఉన్న యాత్రల్ని తిరుగుతూ నగరాలు పల్లెకు చేరవలసింది. నేను ఇప్పుడు ఇచ్చోటనే ఉండేదగా.
మన పటేలొచ్చి గరకాని మొక్తారుడా. నిజమే మొత్తుదారులా, కానీ మన అరే గోపన్న నువ్వు అన్న, అరే గోపన్న నీ ఇంట్లో కుండలు వరడా, అతన్ని కొడితే మనకు గాజా మొగలు పెడతారుడా, మనకు ఎండు పిండి పచ్చి పిండి కడవైతుంది కదరా. నీ మాటలు నా పెన్నం కూడా ఉండదురా. ఇప్పుడు కాపాల పని ఎట్లా అవుతుంది? వారు గీతకాండలు కొడతారు తిరుగుతారు, అందుకే ఇప్పుడు గీతకాండలు పట్టణాలకు వెళుతున్నారు. ఇప్పుడు కాపాలు గుడ్డ రోజులు పట్టుకొని సూర్యకాడికి వెళుతున్నారు. అరే గోపన్న అది పోనీరా, నీ సొండకమ్మ తోడే నా గోలిముట్టి బాగపై పొడుస్తుంది కదరా. అది పోయినా మనం మాట్లాడుకున్నాం పదరా. వారు లారాలందే మన మగోలాలనే కాదే.
చెట్లు గట్లు ఎక్కి ఆడుకుందాము రమ్మురా. ఇదే పాట వనస్మారు కర్చల మహేష్ వనస్మారు ఉపయోగించాడు. ప్రేక్షకుల కోరిక మేరకు మళ్ళీసారి పాట రావాలనుకోవడం. ఆడుకుందాము పదరా. వనస్మారు గోపన్న పాటకు వక్కలి గంగారాం గౌడ్ గారు వనస్మారుగా ఉపయోగించాడు. ఇదే పాట కోరిక ప్రేక్షకుల కోరిక మేరకు పాడవలసి కోరుతుంది. ఓ
పల్లె శివరంలో సంతోషిలా ఆ శివరంలో సంతోషిలా రే గోపన్న మనని గత్తేపల్లిలో వీరభద్రుడు తప్పక కాపాలగలడు. ఇంకన్నా పాత్రలు వనస్మారు ఇదే పాట మళ్ళా పాడాలి. మౌడంపల్లి సుభాష్ గారు వనస్మారు ఉపయోగించాడు. ప్రేక్షకుల కోరిక మీకు మళ్ళీ పాడాల్సిన కోరుతున్నాను. దారుని గత్తేపల్లె శివరంలో సంతోషిలా ఆ శివరంలో సంతోషిలా కర్ణతో మనను వేలున చిరాజిత పలనగాన కర్ణతో మనను వేలున చిరాజిత పలనగాన దారుని దత్తయ్య పల్లె శివరంలో వెలసియున్నా ఆ పురమందు వెలసియున్నా రే గోపన్న మనను ఈ దత్తేపల్లిలో వీరభద్రుడు తప్పక కాపాలగలడు. ఒరే ఏంటన్నా అది పోయినా మనం గోడలు మలుపుకొని పోదాం. మనకన్నా ముందు ఆ గురువు మలుపుకొని పోయింది కదా. అసలు కాదురా మనకన్నా ముందు ఆ వీరుడు వచ్చి మలుపుకొని ముందుకు పోచుండగలరా. రే గోపన్న ఈ సంగతి అచ్చమ్మగారితో తెలుపుదాము పదరా. మా అచ్చమ్మ గారు ఆ వీరప్ప అమ్మను గారు అక్కడ గోడ చూసి ఏమేమో రాస్తున్నాడమ్మా. తెలుపండి. అమ్మ అచ్చమ్మ గారు ఆ గీడు దగ్గరతో మా కళ్ళు కనబడుతున్నాడమ్మా. నాట ఒక సమాచారం తెలిసినా నేను ఆ కాళేశ్వరి ఎట్టి సమాచారం తెలుపు.
వచ్చి తెలిపి
సంజయం దొరుకుతున్నది. ఆ వీరప్పయ్య దగ్గరకు పోయి రుచి వస్తాను. నువ్వు అన్నట్లే పోదాము పదము. దారి మరి ఆ తాటి వృక్షం పోయి దాని వద్దకు పోయి మొన్నమైన రంగినది దాని ఆకులు పోసుకొని దూరంలోకి పోతున్నాడు. నాత చూచిరా దక్షిణంలోకి మళ్ళా నుండి చుట్టూ తిరిగేసి ఏమేమో రాయితున్నాడు చూడు. ప్రాణేశ్వరి ఆయన గాడి వృక్షం వద్దకు పోయి మొమ్మనగానే వంగి దూరంలోకి పోతున్నాడు. మెల్లగా రమ్మ పోదాం. ప్రాణేశ్వర గోల కూర్చుంది ఏమి చేయించినాడు చూడు. ప్రాణేశ్వరి ఆయన మన ఇంటి లోపల ఉండి 12 సంవత్సరాలు ఆయన ఇతని మాటలు వీడియోలు మనం చూడకపోతుంది కదా. నాక ఇప్పుడు ఎందులకు మన ఇంటికి పోయినాక విచారిస్తాము చదువు. నే కారంగులకి స్వామి మీ తిరువందనములు నా తప్పు నుంచి నన్ను రక్షించింది స్వామి. అమ్మలో మూయందున నిమ్మయి తప్పే మిగలదు నీరజనేతి సమ్మతిగా నన్ను వీక్షించి అమ్మా నీ వంటి పుణ్యవతి ఇరుగలగా నీ వంటి నీవు చేసిన తప్పే ఉన్నది.
స్వామి నేను తెలియక నిన్ను కసిగా గాయించింది ఈ పాపము ఎట్లు పోవాలో తెలుసు స్వామి. అమ్మా, నీవు నన్ను పెంచి పోషించిన తల్లి, నీవు గురువునందుకు. స్వామి తాము ఎక్కడ జన్మ పొందుతారో నాకు తెలిపి దండాలను గాయించండి స్వామి. సరే, ఖచ్చితంగా నేను చెప్తున్నాను తల్లి. ప్రకృతామై తల్లి పరిపూర్ణచార్యుడు తల్లి మామూలు బ్రహ్మాండపురము పుట్టినప్పుడే వారు గిట్టిరి విశ్వేశ్వయాజ్ఞదాటు రెప్పటి వారికైన నందికొండలోన నందనరయగ వీరబోధయ చాయత్తేజమలరా యదని సతియగు వీరపాపమాంబ నన్ను గారాబమ్ముగ పెంచి విద్య చెప్పిల్చి మిగుల కాలవశమున వీరభోజయ చారిదివికేగే తల్లి గలదు నందికొండ పాపాగ్ని పటమునందు. అమ్మా, నా జన్మ వృత్తాంతము ఈ విధంగా జరిగింది తల్లి. స్వామి మీరు ఇక్కడికి ఎలా వచ్చారో తెలుపుము స్వామి. కరుణామూర్తి తల్లి
చేయాలంటే స్వామి సంవత్సరములు సరియగు మంగళరామ సంవత్సరం భూమి గడగడమంటూ నక్షత్రములు రాలు. అప్పుడు ప్రజలందరూ వేలకు పత్రికలు తీసుకొని రామరామయంతో రాజ్యంలో తిరగగలరు. నా కృష్ణలో ఒక బ్రాహ్మణునికి అద్భుతమైన కష్టకార్యం ఒకటి దానికి ఆవు సాక్షి పలుకును. నీవు జ్ఞానవంతురాలవై చల్లగా వర్తుంది కానీ ఆ
విజ్ఞాపన గురుని ప్రభుని ప్రజ్ఞత మధ్యంతి పూతిన సుజ్ఞానము మూలదీసి శుభమైన కనుగురుడైనటి వత్తి వేసి నిర్వికారం అనే అగ్నితే ముట్టించి చూచిన పిండ బ్రహ్మాండమంతయు వారు ఇదే పాట పెద్దగొల్ల పెద్ద సత్యనారాయణ గారు చిలవర మాండపురం గారు 500 రూపాయలు ఈ పాటకు మెచ్చి కాలజ్ఞానం బాగా చెప్పుడు బ్రహ్మంగారని చెప్పేసి మళ్ళోసారి కూడా ఈ పాట పాడాలని చెప్పి కోరడం జరిగింది. ప్రేక్షకుల కోరిక మేరకు మళ్ళోసారి పాడవలసి కోరుతున్నాం. అజ్ఞానమనేటి నువ్వులు విద్యాపన గురుని మంత్రముని కల్పనం ప్రజ్ఞమట్టించి సూచిన సుజ్ఞానము మూలదీసి శుభమైన కల్పంలో అజ్ఞానమనటి నువ్వులను మడ్డించి సుజ్ఞానమనటి నూనె తీసి కనుగురుడ్డు అయినటి వత్తివేసి నిర్వికారం అనే అగ్ని విచ్చే ముట్టించి చూచిన
ఈ పరబ్రహ్మ తేజము కనబడు. అప్పుడు నీవు జ్ఞానవంతురాలు తెలుగు తల్లి. సందేహం కలుగుతున్నది. కావున దీన్ని గుర్తించి మంత్రము నాకు ఉపదేశించమని నిన్ను వేడుతున్నాను స్వామి. పరబ్రహ్మ స్వరూపమనగా స్త్రీ రూపము పురుష రూపం అనుకోకు వీలు లేదు. ఎక్కడగా గ్రామములన్నీ వేరువేరు కానీ ఆకాశము ఒకటే కదా. అట్లే మనుషులందరూ వేరు వేరు ఉన్నారు కానీ పరమాత్ముడు ఒక్కడే అని నమ్ముకొని మెదలవలేదు తల్లి. షట్టర్ వల్ల అనుకుంటున్నా. షట్టరా
అంటే మీ వంశము వారు ఒక్కరైతే మిగిలరు. ఇక నీవు ఇద్దరినే ఉండు. నీవు దిగులు చెందగలవు. నీ దిగులో ఒక మంత్రము చెప్పేది నీవు స్వామి, నా కుమారునికి కళ్ళు పోయాను, అతనికి కళ్ళు వచ్చినట్టు నువ్వు చేయము స్వామి. అదే